రండమ్మా రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చూడండి, పోలవరం మొత్తం గ్రాఫిక్స్ అని మా నాయకుడంటే ఇదిగో మా ఊరోళ్ళు నమ్మడం లేదు. అందుకే మా మనుషుల్ని చూసి రమ్మని పంపించారు. అదిగో వాళ్ళ బస్సు వచ్చేసింది. ఏ వెంకటేశ దా, ఆ పోలవరం బతుకంతా బట్టబయలు చేశారా? అంటే అన్నా అక్కడ జరుగుతోంది మామూలు పని కాదన్నా, ఒక మహాయజ్ఞం. పునాదులు కూడా లేవు, అంతా గ్రాఫిక్స్ అంటాడేంటన్నా మా నాయకుడు. అక్కడ డ్యామ్ వాల్స్ లేపి గేట్లు కూడా బిగించారన్నా. ఆ యంత్రాలేంటి, ఆ మనుషులేంటి, రాత్రి పగలు ఆపకుండా పని చేస్తూనే ఉన్నారన్నా. అక్కడ జరిగింది ఇంత, జరగాల్సింది ఇంతే. అమ్మ తోడన్నా, అది గనక పూర్తయితే ఉత్తర కోస్తా నదులు, మధ్య కోస్తా నదులు, దక్షిణ కోస్తా నదులు, రాయలసీమ నదులు, చిన్న పెద్ద అన్ని నదుల్ని కలిపి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాడన్నా. పై వాళ్లు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నా, పక్క రాష్ట్ర నాయకులు ఆపాలని ఎన్ని కేసులేసి ఫిట్టింగులు పెడుతున్నా, మనోడు పునాదులు లేవు పునాదులు లేవు పునాదులు లేవని ఎన్ని అబద్దాలు చెప్పినా వెనకడిగేయకుండా కట్టేశాడన్నా. ఆయన మగాడన్నా, మనం ఆయన వెనకాల నిలబడాలన్నా. అన్నా ఇదంతా కాదు, మనం కూడా జై చంద్రన్న అందామన్నా.